హలో వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో హెల్దీ అండ్ టేస్టీ. నిజంగా హెల్దీ ఫుడ్ ని మరింత టేస్టీగా చేసుకోవచ్చు. మన హెల్దీ అండ్ టేస్టీలో అది ప్రూవ్ అయిపోయింది. అండ్ మనం అన్హెల్దీ అనుకున్న వాటిని మరింత హెల్దీగాను చేసుకోవచ్చు కదా. సో ఈ రోజు కూడా అలాగా 2 హెల్దీ అండ్ టేస్టీ వంటతో మీ ముందుకు వచ్చేసాం. సో స్టార్ట్ చేద్దామా గౌరీ? యా సో ఫస్ట్ రెసిపీ ఇవాళ మనం పాన్ కేక్స్ చేసుకుందాం ఇవాళ. ఆహా, ఎంత తీయటి మాట. ఓకే, సో పాన్ కేక్స్ లో మనము పేర్ జింజర్ వేసుకుని, సో పేర్ అండ్ జింజర్ పాన్ కేక్స్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఇంగ్రీడియంట్స్ రెడీయా? యా, సో ఇది మన ఇంగ్రీడియంట్స్ ఇవాళ. పాన్ కేక్ స్టఫ్ అంతా కనిపించేస్తుంది. చెప్పానా నువ్వు ట్విస్ట్లు పెడతా. పేర్ అండ్ జింజర్ అంది. See, we have so many other ingredients also. Well, yeah. So and my favorite లీచీ. యా, సో మన ఎగ్ కూడా వేస్తున్నాము, సో కొంచెం ప్రోటీన్ కూడా యాడ్ చేసినట్టు అవుతుంది. ఓకే, ఫస్ట్ మనం సిరప్ చేసుకుందాము. సో మనం జస్ట్ పాన్ లో కొంచెం వాటర్ బాయిల్ చేసుకుందాం. ఈ లోపు నేను జస్ట్ ఇవి లీచీ కట్ చేసుకుందాం. ఓకే, సో ఐ థింక్ ఇది బాయిల్ అయ్యేలోగా మనం పాన్ కేక్స్ కూడా రెడీ చేసుకోవచ్చు. సరే నేను ఇది ఆన్ చేసి వాటర్ వేసేస్తాను. సో ఇది మనం సిరప్ కి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. అండ్ మనకు కొంచెం అలా చిక్కగా ఉంటే కన్సిస్టెన్సీ బాగుంటుంది కాబట్టి తక్కువ వేసుకుంటే. సో ఇప్పుడు ఏప్రికాట్స్ కూడా మనం సోక్ చేసి పెట్టాం కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉంటుంది. సో అది కూడా మనం ఫైన్ గా చాప్ చేసుకుందాం సిరప్ కోసం. ఇలానే మనము పీల్ చేసుకుంటే తర్వాత మనకి మిగతా అన్ని రెడీగా ఉన్నాయి. సో విల్ యాడ్ సమ్ జింజర్ ఇన్ ద వాటర్. లోపల వాటర్ బాయిల్ అయిపోయింది. అది యాక్చువల్లీ హీట్ అయ్యింది. అవును, సో జింజర్ వేసేసుకుందాం. ఓకే, సో ఇందులో చూడనా. యా, సో వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయింది. జింజర్ వేద్దాం ఇప్పుడు. కొంచెం జింజర్ వేసుకుందాము. మరీ ఘాట్ ఎక్కువ అవ్వకుండా కొంచెం కొన్ని వేస్తే సరిపోతుంది. అండ్ కొంచెం బ్రౌన్ షుగర్ కూడా వేసుకుందాం ఇవాళ మనం. ఓకే, ఇది సరిపోతుందా? యా చాలు. సో ఇది కొంచెం మెల్ట్ అయిపోయాక ఇప్పుడు మనం ఇందులో పేర్స్ వేసుకుందాము. జస్ట్ సో మనం షుగర్ వేయగానే కొంచెం వాటర్ పాకం లాగా చిక్కగా వచ్చేస్తుంది. పేర్స్ వేసుకుందాము. అండ్ మన ఏప్రికాట్స్ ఓకే లీచీ వావ్ కూడా వేసేసుకుందాం. ఎంత మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి కదా ఈ సాస్ కి. కొంచెం హనీ కూడా వేసుకోవచ్చు మనము. జస్ట్ 1 టీ స్పూన్ హనీ వేసుకున్నాము. అండ్ చిక్కపడుతుంది. ఓకే, బాగుంది. సో ఇప్పుడు ఇవన్నీ మనకి బాగా మరగాలి, చిక్కగా అవ్వాలి. అండ్ ఇవన్నీ కూడా వాటర్ లోకి అబ్జార్బ్ అయ్యి ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి. ఇవాళ టిప్ ఆఫ్ ద డే ఏంటి అంటే షియా సీడ్స్ మనం చూస్తూ ఉంటాము. అది కనుక మనం వాటర్ లో కనుక సోక్ చేసి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే దాంట్లో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన HDL అంటే గుడ్ కొలెస్ట్రాల్స్ లెవెల్ పెరుగుతాయి. అండ్ హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్ నివారించడానికి మనకి సహాయపడుతుంది. ఓకే, సో ఇది మనం బాయిల్ కి పెట్టాము. ఇట్ టేక్స్ టైం కదా. ఇంకా కూడా మనం ఐ థింక్ మనం ప్రిపేర్ చేసేదాకా కూడా దాన్ని బాయిల్ అవ్వాలి. ఓకే, సో ఈ లోపు ఏం చేయొచ్చు మళ్ళీ? మనము లోపల పాన్ కేక్స్ కోసం రెడీ చేసుకుందామా? ఓకే, సో ఈ లోపల మనం ఎగ్ బీట్ బ్రేక్ చేసుకుందాం మిల్క్ లో. ఓకే, ఫైన్. స్పూన్. ఓకే, సో మనం ఈ మిల్క్ వేసుకుందాం. దీంట్లో మిల్క్ వేసుకుని ఎగ్ కూడా బ్రేక్ చేసుకున్నాము. ఓకే, చిన్న స్పూన్. అది బీట్ చేసిన తర్వాత కొంచెం హనీ అండ్ 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాం దాంట్లో. ఓకే, సో కొంచెం హనీ కూడా వేసుకున్నాము. ఓకే, లిటిల్ ఆయిల్ ఆరల్స్ ఐ థింక్ ఇక్కడ మనం బటర్ కూడా వాడుకోవచ్చు. బటర్ కొద్దిగా హీట్ చేసుకుని ఇందులో వేసుకుంటే కూడా మనకి ఆ టేస్ట్ ఆర్ పఫీనెస్ కి కూడా అది హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్
సో అది పక్కన పెట్టేసుకుని లోపు మన ఓకే సో పిండి ఏదైతే ఉంటుందో పక్కన పెట్టేస్తాను. సో ఈ పిండి మనం మిక్స్ చేసుకుందాము. సో ఇది గోధుమ పిండి కొంచెం వేసుకుందాం మనం దీంట్లో ప్యాన్ కేక్స్ కోసం. ఓకే అండ్ కొంచెం క్రిస్పీనెస్ కోసం మనం మైదా కూడా యాడ్ చేసుకుందాము. ఓకే సో పాన్ కేక్స్ అంటే ఇంకా మైదా మనం అవాయిడ్ చేయలేంది, because కొద్దిగా అది కావాలి కాబట్టి. బట్ మనం ఇంట్లో చేసుకోవడం అనేది మన టేస్ట్ మన ఫ్లేవర్స్ వైజ్ చేసుకోవచ్చు. అండ్ వెరీ లిటిల్ బేకింగ్ సోడా, లిటిల్ సాల్ట్, సో ఇది మనం మిక్స్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక బ్యాటర్ లాగా చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఇప్పుడు మనం ఏదైతే మిక్స్ చేసుకున్నాం మిల్క్ లో అది వేసుకుందాం. ఓకే సో అది దీంట్లో వేసుకుందాము. సో ఇది మాత్రం మనం పాన్ కేక్ కి కొంచెం మిశ్రమం కావాల్సినట్టుగా ఆ థిక్నెస్ లో చేసుకోవాలి. దీంట్లో మనం కొంచెం ప్రేయర్స్ కూడా వేసుకున్నాం. ఓకే అండ్ యాపిల్ ఏదైతే ఉంటుందో అది కొంచెం గ్రేట్ చేసి వేసుకుంటాం. ఓకే సో పాన్ కేక్ కాబట్టి మనకి పీసెస్ లా కాకుండా ఆ ఫ్లేవర్ పాన్ కేక్ లో కలిసిపోయేలాగా ఉంటే బాగుంటుంది. యా సో ఇది బ్యాటర్ కూడా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఓకే సో మనకి థిక్నెస్ చూసుకోవాలి, మనకి పాన్ కేక్ వచ్చేటట్టు. పాన్ కేక్ నథింగ్ బట్ దోశ లాగా మనకి వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఓకే సో పాన్ హీట్ చేసేస్తాం. ఓకే ఓకే సో మన బ్యాటర్ రెడీ అయిపోయింది. వేసేద్దామా ఇంకా? ఎస్ ఓకే పాన్ కూడా హీట్ అయ్యింది, కొద్దిగా ఆయిల్ వేద్దామా? ఆయిల్ వేద్దాం. సో ఎగ్ వల్ల మనకి ఆ థిక్నెస్ కానీ ఆ టెక్స్చర్ కానీ మొత్తం అంతా వచ్చేస్తుంది. సో ఎగ్ లేకుండా కూడా పాన్ కేక్స్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ డిఫరెంట్ మెథడ్ అగైన్. స్ప్రెడ్ చేసుకుందాము ఈవెన్ గా. సో ఇదేంటంటే మనం ఒకేసారి ఎక్కువ హీట్ లో కాకుండా లో ఫ్లేమ్ లో పెట్టుకుని చేస్తూ ఉంటే మొత్తం అంతా అది పఫీగా వస్తుంది. అండ్ ఆల్సో లోపల నుంచి కూడా మనకి కుక్ అవుతుంది ఫుల్ గా. జింజర్ వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం పైన వేద్దామా? ఓకే కొంచెం జింజర్ వేసుకుందాం ఇట్గా. ఇదేది ఓకే సో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం దాని మీద పైనుంచా. పైనుంచి కొంచెం ఆయిల్ వేసి లిడ్ పెడతాం. ఓకే వెరీ లిటిల్ సరిపోతుంది కదా. రైట్ డన్. లిడ్ పెట్టేనా? లిడ్ పెట్టేసుకుందాం. సో ఇది మనం ఐ థింక్ కొంచెం చేసేసి ఆఫ్ చేసి విల్ టేక్ ఇట్. చిక్కగా బాగుంది సాస్. ఓకే ఇందులో వేసేసుకుందామా? నైస్ సిరప్ వచ్చినట్టు. సో పాన్ కేక్స్ లోకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే సిరప్ వచ్చింది మనకి. అండ్ మనం బ్రౌన్ షుగర్ వేసాం కాబట్టి కొంచెం కలర్ కూడా మనకి జాగరీ బెల్లం వేసినట్టుగా వచ్చింది. చూద్దామా ఇది ఒకసారి? కొంచెం మనం పాన్ కేక్ అంటే మందంగా వేసుకుంటాం కాబట్టి టేక్స్ టైం డెఫినెట్లీ. బట్ కొంచెం చూసుకుని దాన్ని బట్టి మనం తిరిగేసుకోవాలి. ఇట్స్ డన్. ఓకే నేను ఇంక ఇది ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇది అయిపోయింది. సర్వ్ చేసేసుకుందామా? డైరెక్ట్ సర్వింగ్ ప్లేట్ లో తీసేస్తాను. సో ఈ పాన్ కేక్ మనకి ఉత్తప్పం లానే ఉండాలి థిక్ గా. ఓకే సో మన రెడీ చేసుకున్న సాస్, మన సిరప్ అంటే మన ఏప్రికాట్ సిరప్ కూడా రెడీ ఉంది. చల్లగా ఉంది కాబట్టి కొంచెం లైమ్ జ్యూస్ కూడా వేసేద్దాం. ఓకే ఇప్పుడు కలిపితే బాగుంటుంది. ఓకే మరి ఎక్కువ పులుపు కాకుండా జస్ట్ అలా తగిలితే బాగుంటుంది. యా సో దిస్ ఇస్ డన్. సో పాన్ కేక్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ మనకి తెలుసు కదా పాన్ కేక్స్ పైన అలా హనీ కానీ ఇలాంటి సిరప్స్ కానీ అలా వేసుకుని తింటే యమ్మీగా ఉంటుంది. సో పాన్ కేక్స్ని ఇలా ఇంట్లో ట్రై చేసుకోండి మీరు కూడా. అండ్ మీకు ఇష్టమైన ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేమే చాలా రకాల ఫ్లేవర్స్ ట్రై చేసాం, వాడాము. సో ఇప్పుడు వీటి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. దానికంటే ముందు దీన్ని తయారు చేసే విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. పేర్ జింజర్ పాన్ కేక్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: మైదా 4 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, సోడా ఉప్పు కొద్దిగా,
అల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, పాలు 1/2 కప్పు, కోడిగుడ్డు 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ యాపిల్ 1, ఆప్రికాట్స్ కొద్దిగా. పేర్ జింజర్ ప్యాన్ కేక్స్ తయారీ విధానం. ముందుగా ఒక ప్యాన్ లో నీళ్లు పోసుకుని బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ అయిన వాటర్ లో కొద్దిగా అల్లం, బ్రౌన్ షుగర్ కూడా వేసుకుని పాకంలా రానివ్వాలి. పాకం వచ్చిన తర్వాత అందులో పేర్స్, ఆప్రికాట్స్, లిచీ, కొద్దిగా తేనె కూడా వేసుకుని చిక్కగా మరిగించుకోవాలి. మరొక బౌల్లో పాలు, ఎగ్ వేసుకుని బాగా బీట్ చేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా హనీ, నూనె కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మరో బౌల్లో గోధుమ పిండి, మైదా, బేకింగ్ సోడా, ఉప్పు ఇంకా ఎగ్ మిశ్రమం కూడా వేసుకుని దోస పిండిలా కలుపుకోవాలి. తర్వాత పేర్స్ వేసుకుని యాపిల్ కూడా గ్రేట్ చేసి వేసుకుని కొంచెం వాటర్ కలుపుకుని బాగా థిక్ బ్యాటర్ లా కలుపుకోవాలి. ఒక పాన్ పై నూనె వేసుకుని కేక్ బ్యాటర్ ని కొంచెం మందంగా వేసుకుని దానిపైన కొద్దిగా అల్లం, నూనె వేసుకుని 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా చేసుకుంటే పాన్ కేక్ రెడీ అయిపోతుంది. ముందుగా సిద్ధం చేసుకున్న పేర్ సిరప్ ని ఒక బౌల్లోకి వేసుకుని అది కొద్దిగా చల్లారిన తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకుని పాన్ కేక్స్ తో పాటు సర్వ్ చేసుకుంటే పేర్ జింజర్ పాన్ కేక్స్ రెడీ. ఓకే, తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం మరి. చాలా బాగుంది. యాపిల్ మనం గ్రేట్ చేసిన ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కదా ఫైనల్లీ. యా, చాలా బాగుంది ఐడియా కూడా. సో నౌ పాన్ కేక్ ఇస్ డన్. సో తర్వాత ఒక బేకరీ ఐటమ్ చేసేసాం ఈ రోజు. ఇంకొకటి ఏం చేద్దాం? పోహా అండ్ గ్రీన్ పీస్ తో సమోసా చేద్దాం. ఓకే, జనరల్లీ సమోసాలో ఆలు ఇలాగా స్టఫ్ చేసినప్పుడు గ్రీన్ పీస్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. బట్ అసలు పోహాతో సమోసా అనేది నేను ఫస్ట్ టైం వింటున్నా. అటుకులు అంటే మనకి ఐరన్ రిచ్ కాబట్టి అలాంటివన్నీ మనం యూస్ చేసుకోవచ్చు సమోసాలో కదా. ఓకే ఓకే, సో అయితే స్టార్ట్ చేద్దాం మరి. సో మన ఇంగ్రీడియంట్స్ ఇవాళకి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ. చాలా సింపుల్. అండ్ మనం జస్ట్ ఇన్సైడ్ స్టఫ్ ఒకటి, మనం స్టఫింగ్ ఒకటి మనం కొంచెం మంచిగా చేసుకుంటే. అవును. సో సమోసాలో స్టఫ్ కాబట్టి కొంచెం ఫైన్ గానే చాప్ చేసి ఫైన్ గా ఉండాలి, బాగుంటుంది. మనమైతే ఇందులో ఆలు అసలు తీసుకోవట్లేదు, అస్సలు. ఓకే, జనరల్లీ సమోసా అనగానే మనకి ఆనియన్స్ అండ్ ఆలు బాగా గుర్తొచ్చేస్తాయి. సో ఈసారి ఆలు బదులుగా మనకి పోహా ఐ థింక్ బైండింగ్ గా పనికి వస్తుంది, రైట్? ఓకే, నేను ఇక్కడ డీప్ ఫ్రై కి కూడా ఆయిల్ హీట్ చేసి, సో అది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వెంటనే అది పెట్టేసుకుంటే వేసే టైం కి హీట్ అయిపోతుంది. అవును. సో ఈ లోపల నేను కట్ చేసేవని మనం చేసేసుకున్నాము. కొంచెం గ్రీన్ చిల్లీస్ వేసుకుందామా? ఓకే. సో ఈ కర్రీ లీవ్స్ కూడా మనం లైట్ గా కట్ చేసుకుంటే మధ్యలో అంటే మరి ఎక్కువ తిన్నట్టు కాకుండా అక్కడక్కడ తగిలితే తినేయచ్చు, ఎక్కడ మనకి ఇబ్బందిగా అనిపించదు. సో మరి ఆయిల్ వేయనా ఇందులో? పాన్ లో ఆయిల్ వేసుకుందాం. స్టఫింగ్ కోసం మనము ఫస్ట్ ప్రిఫర్ చేసుకుందాం. ఓకే. సో కొత్తిమీర కూడా లైట్ గా మనం చాప్ చేసేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఫస్ట్ క్యూమిన్ సీడ్స్, కొంచెం జీరా వేసుకుంటే అది కొంచెం బాగా ఇదైనాక మనం నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. గ్రీన్ చిల్లీస్ వేసుకుందాము. ఓకే. తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ ఏదైతే చాప్ చేసుకున్నామో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఓకే, లైట్ గా సాట్ అయినాక మనము ఆనియన్స్ వేసుకుందాము. ఓకే. సో ఆనియన్స్ కొద్దిగా వేగితే మనం మిగతా ప్రాసెస్ కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఫైన్. ఓకే, ఆనియన్స్ బాగా వేగిపోయాయి చక్కగా. నెక్స్ట్ మనం కొంచెం గ్రీన్ పీస్ వేసుకుందాం, బఠానీ. ఓకే. కొంచెం టర్మరిక్ వేద్దాము. ఓకే. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. తర్వాత అటుకులు మనము ఫస్ట్ వాటర్ లో నానబెట్టుకుందాము. ఓకే. వాటర్. ఓకే. సో మనకు కావాల్సినంత అటుకులు మనం తీసుకుంటే ఓకే సరిపోతుంది. సో మనం కొంచెం షుగర్ వేసుకుందాం దీంట్లో. ఓకే. సో ఇది ఓన్లీ కొంచెం లైట్ ఉంటే సరిపోతుంది. అవును. ఓకే. సో దాంతో పాటు మనం ఇప్పుడు అటుకులు మెత్తగా అయిపోయింది ఇప్పుడు. సో జస్ట్ పిండేసి
కొంతమంది యాక్చువల్లీ అటుకుల్ని చాలా ఎక్కువసేపు నానబెట్టాలి అనుకుంటారు కానీ Yeah. మనం జస్ట్ అందులో వేసి 2 సార్లు అలా అంటే కూడా అవి వెంటనే సరిపోతుంది. మెత్తబడిపోతాయి. అవును. మనకి మన స్టఫింగ్ కి సరిపడా Yeah. పోహా వేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఇది వేయడంతో మనకి స్టఫ్ కి Stuffing ready సంబంధించి రెడీ అయిపోయినట్టుంది. చేసేసుకున్నట్టే. ఓకే, సో ఇది కొంచెం చల్లారాక మనం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు మన టేస్ట్. సరే దీని ఫ్లేమ్ అయితే ఆఫ్ ఆఫ్ చేసేసుకుందాం. యా, సో మనకి ఈ వేడిలోనే పోహాకి ఇవన్నీ పట్టేస్తాయి. పట్టేస్తాయి. యా, సో ఇది కొద్దిగా చల్లారితే మనం నిమ్మరసం వేసుకోవాలి కదా. అవును. ఓకే, అయితే అండ్ ఆల్సో మనకి సమోసా అంటే చపాతీ మెయిన్ ఇది రెడీ అవును, చేసుకోవాలి. వ్యూవర్స్ కోసం మరో టిప్. మనము మూంగ్ స్ప్రౌట్స్ కానీ వీట్ ని కానీ మనం జర్మినేట్ చేస్తూ ఉంటాం. ఆ జర్మినేషన్ వల్ల మనకి చాలా న్యూట్రియంట్స్ అనేది పెరుగుతాయి. ఎస్పెషల్లీ ప్రోటీన్, ఐరన్ అండ్ గుడ్ ఫైబర్ కూడా ఉంటుంది. కాబట్టి మనం జర్మినేట్ చేసిన మూంగ్ స్ప్రౌట్స్ వాడితే చాలా మంచిది. సో మనం పోహాతో పాటుగా ఇది రెడీ చేసేసుకున్నాం స్టఫ్. అవును. ఇది కొంచెం చల్లారింది. నువ్వు చపాతీలు కూడా రెడీ చేసి పెట్టేసావు. అయిపోయింది. సో నిమ్మకాయ వేసేసుకుందాం మనం. ఓకే, పెట్టే నిమ్మకాయ పిండేసుకుని స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఓకే, ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. సో సమోసాకి మనకి చపాతీలు చేసుకోవడం అనేది చాలా వరకు తెలుసు. సో తెలియని వాళ్ళ కోసం మనకి ఆ ప్రిపరేషన్ చెప్పేసేయి. గోధుమ పిండి మెయిన్ ఇంగ్రీడియంట్ గా తీసుకున్నాం మనం. జనరల్ గా మైదా యూస్ చేస్తారు బయట. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీగా కొంచెం గోధుమ పిండి ఎక్కువగా తీసుకుని మెయిన్ అదే జస్ట్ 1 or 2 teaspoons మైదా వేసుకుంటే సరిపోతుంది. మైదాని తక్కువ చేసుకుని గోధుమ పిండి మెయిన్ గా తీసుకుంటే సరిపోతుంది. హెల్దీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సమోసాస్ చేసేసుకుందాం. ఓకే, సో ఈజీగా చేసుకోవడానికి I have this. ఓకే ఓకే, సో మనం సో స్టఫ్ వేసేనా. యా, సో 1 teaspoon వరకు ఒక సైడ్ వేసుకుంటే వచ్చేస్తుంది. సో మనకి బిల్లిబిల్లి సమోసాలు చాలా మందికి అవే ఇష్టం తెలుసా, పెద్ద సమోసాల కన్నా. యా, సో క్లోజ్ చేసినా. సో దాని ఎక్స్ట్రాస్ మనం తీసేసుకోవాలి. ఆయిల్ ఎలాగో మనం హీట్ చేస్తాం కాబట్టి డైరెక్ట్ గా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, డన్. ఇప్పుడు టిప్స్ కొంచెం క్లోజ్ చేసేసి వేసేసుకుందాం. కొద్దిగా ఇలా నొక్కేసుకుంటే మనకి విడిపోకుండా ఉంటుంది తీసుకున్నాక. సో వెరీ ఈజీగా చేసుకోవచ్చండి ఇలాంటి మౌల్డ్స్ ఉంటే కనుక. లేదంటే కొంచెం మనం ప్రాక్టీస్ చేయాలి ఆ పొట్లం కట్టడం. ఓకే, అయితే ఇందులో వేసేస్తున్నాను. సో అలాగే మిగతా రెండు కూడా వేసేసుకున్నాము. వేసి సో ఇలాగే మనం ఇంకా మిగతా సమోసాలన్నీ కూడా రెడీ చేసి ఇందులో వేసేసుకుందాం. ఓకే, ఓకే, 3 కూడా మంచి కలర్ వచ్చాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్. సో మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా. పోహా అండ్ గ్రీన్ పీస్ సమోసా రెడీ విత్ టొమాటో సాస్. ఓకే, సో టొమాటో సాస్, గ్రీన్ చట్నీ ఏదైనా సరే మన ఇంకా టేస్ట్ ని బట్టి తీసుకోవచ్చు. ఓకే, మరి ఈ సమోసాల తయారీ విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి నోట్ చేసేసుకోండి. పోహా అండ్ గ్రీన్ పీస్ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రైకి సరిపడా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, అటుకులు 1 కప్పు, గ్రీన్ పీస్ 1/2 కప్పు, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, పంచదార కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, మైదా 4 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 1 కప్పు. పోహా అండ్ గ్రీన్ పీస్ సమోసా తయారు చేసుకునే విధానం: ముందుగా డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని అందులో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, గ్రీన్ పీస్, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఒక బౌల్లో నీళ్లు వేసుకుని అందులో అటుకుల్ని వేసి నానబెట్టాలి. తర్వాత కొద్దిగా పంచదార ఇంకా నానబెట్టుకున్న అటుకుల్ని గ్రీన్ పీస్ మిశ్రమంలో వేసి పాన్ పై బాగా మిక్స్ చేసుకోవాలి.
తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకుని పక్కనుంచుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న చపాతీ పిండిని చపాతీల్లో ఒత్తుకుని సమోసా మౌల్డ్స్ పైన పరిచి దాంట్లో అటుకుల మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుని సమోసాల్లా తయారు చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసుకుని టొమాటో సాస్ తో పాటు సర్వ్ చేసుకుంటే పోహా అండ్ గ్రీన్ పీస్ సమోసా రెడీ. తయారీ విధానం చూసేసారు కదా. సో సమోసాలు ఇప్పుడు టేస్ట్ చూస్తాం. కమాన్. నైస్. నాకైతే సమోసాలు వీటితో చేస్తేనే చాలా ఇష్టం. బికాస్ ఈ మైదా ఇస్ టేస్ట్లెస్ బేసిక్ గా. హెల్త్ సంగతి కూడా పక్కన పెడితే నా పరంగా టేస్ట్ పరంగా చెప్పినా కూడా టేస్ట్లెస్ గానే ఉంటుంది. సో డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఆ గోధుమ పిండి టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ చాలా బాగుంది. అటుకులు కూడా వేసాము అండ్ ఫ్రై చేస్తే అటుకులు జనరల్ గా మనం బయట కూడా మనం చేస్తే పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఈ సమోసాలు అండ్ ఇందాక చేసుకున్న ప్యాన్ కేక్స్, ఈ రెండిట్లో మనకి ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? పాన్ కేక్స్ లో మనము పేర్స్ వేసాము, జింజర్ వేసాము, సో ఉత్తపం లాగానే. బట్ ఓన్లీ థింగ్ ఇస్ మనం కొంచెం హెల్తీగా అంటే ప్రోటీన్ ఏదైతే ఉందో మనం అది ఇంక్రీజ్ చేసాం, ఎగ్ వేసి మిల్క్ వేసి. సో ఓవరాల్ గా ఇట్ ఈస్ వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ లాగా మనం తీసుకోవచ్చు. సిరప్ ఏదైతే వాడామో మనము బ్రౌన్ షుగర్ వాడాము అండ్ వెరీ లిటిల్ వాడాం. అది ఎందుకు వాడాము అంటే జనరల్ గా మనము పికిల్స్ అవి వేసుకుని దాన్ని ఇంకా సాల్ట్ అంటే సోడియం కంటెంట్ పెంచకుండా మనము జస్ట్ లైట్ గా సిరప్ వేసి తీసుకున్నాం కాబట్టి ఆ కాంబినేషన్ వైస్ కూడా చాలా బాగుంటుంది. సో ఇట్స్ అ గుడ్ ప్రోటీన్ రిచ్ మీల్ అండ్ వెరీ ప్రిఫరబుల్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సూపర్. ఓకే. అండ్ మన సమోసా కిందకి వస్తే మనం బేస్ ఫ్లోర్ కి వాడింది గోధుమ పిండి అండ్ అటుకులు, పీస్. రెగ్యులర్ సమోసా కన్నా మనం చాలా హెల్తీగా చేసాము. సో అందుకని ఇది ఇస్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్, ఐరన్, ప్రోటీన్. సో ఎవరికైతే అనీమియా ఉందో లేకపోతే జనరల్ గా మనము అంటే ఏదైనా స్నాక్ చేసుకోవాలి, హెల్దీగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం దే కెన్ హ్యావ్ ఇట్. ఓకే. సో మనం ఈరోజు 2 కాంట్రాస్ట్ రెసిపీస్ చూసేసాము అండ్ వీటిని ఇంకా హెల్దీగా కూడా ఎలా చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఎలా చేసుకోవచ్చు అనేది మనం ఈరోజు చూసాం కదా. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి, టేస్టీగా తినండి, హెల్దీగా ఉండండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై.